మధ్యన కాకినాడలో ఉండట్లేదు. కాకినాడ నుంచి జార్ఖండ్కి వెళ్ళిపోయాం మా ఫాదర్ ట్రాన్స్ఫర్ వల్ల. అప్పటి నుంచి కాకినాడకి ఇయర్లీ వన్స్ వస్తాము. కాబట్టి మాకు బీచ్ ఒక ఎమోషన్ అయిపోయింది. జార్ఖండ్లో అక్కడ బీచ్లు ఉండవు కాబట్టి ఎప్పుడెప్పుడు వస్తావా, ఇక్కడ బీచ్లో ఆడుకుంటావా అని ఎప్పుడు అనిపించింది. వాటర్లో ఆడుకోవడం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. ఎన్నిసార్లు ఆడుకున్నా బోర్ కొట్టదు, చాలా మంచిగా ఉండిద్ది. ఈ ఒక వాటర్ పార్క్, జాను వాటర్ పార్క్ ఉన్న పక్కన ఇంకొక పెద్ద వాటర్ పార్క్ కడుతున్నారు. మేము బీచ్లో చాలా హ్యాపీగా ఆడుకున్నాం. చాలాసేపు ఒక 2 hours ఆడుకున్నాం. దాని తర్వాత ఇసుకలో ఆడుకున్నాం. ఇసుకలో ఒక మౌంటైన్ మేక్ చేసాం. ఫస్ట్ ఒక చిన్న హోల్ తవ్వి దాంట్లో వాటర్ ఫిల్ చేసి మళ్ళీ దాని నుంచి ఇసుక తీసుకుని అలా లేయర్స్గా ఫామ్ చేసాం. దాన్ని చేయడానికి చాలాసేపు తీసుకున్నాం. ఇసుకలో ఆడుకోవడం అంటే కూడా ఇష్టమే నాకు. ఇలా చేసి ఇంత పెద్ద మౌంటైన్ చేసాం ఇసుకతో. చూడండి మౌంటైన్ అంత బాగా చేస్తున్నాము. చాలాసేపు చేసాం ఈ మౌంటైన్ చేయడానికి. చాలా మంచిగా అనిపించింది మౌంటైన్ చేస్తుంటే, సాటిస్ఫైయింగ్గా బాగుంది. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి బీచ్లో కామెంట్ చేయండి. ఇంత కష్టపడి చేసిన తర్వాత మొత్తం అసలు కూల్ చేసాం దాన్ని. తర్వాత దాని మీద జంప్ చేయడం అలా చేసాం. చాలా ఫన్నీగా అనిపించింది. అంత కష్టపడి చేసిన తర్వాత ఇలా ఇరక్కొట్టడం ఫన్నీగా అనిపించింది. చూడండి ఎలా జంప్ చేస్తున్నావు దాని మీద. మొత్తం కూల్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.